హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాసరావు. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇక విషయంలోనికి వెళ్దాం. స్టాక్ మార్కెట్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? యాజ్ ఏ ఇంట్రాడే ట్రేడర్ ఆర్ ఏ ట్రేడర్, మీరు అనుకునేటువంటి స్ట్రాటజీని పక్కా ప్రణాళికతో ఇంప్లిమెంటేషన్ అనేటువంటి చేయలేకపోవటమా? అంటే మీరు అనుకున్న స్ట్రాటజీని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారా? లేదంటే మీకు సరైనటువంటి డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ అనేటువంటివి ట్రేడింగ్ చేసేటువంటి సమయంలో ఉండటం లేదా? లేదా సరైన ఎంట్రీని మీరు తీసుకోలేకపోతున్నారా? ఎర్లీగానే తీసుకుంటున్నారా? లేకపోతే మీరు మంచి పొజిషన్ను తీసుకున్నా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోతున్నారా? హోల్డ్ చేయలేకపోతున్నారా? లేకపోతే మీరు ఒకసారి పొజిషన్ తీసుకున్న తర్వాత మీకు భయం పుడుతుందా? ఇవన్నీ ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్సే. మరి వీటన్నిటి వలన మీకు జరిగేటువంటి ఉపద్రవం ఏమున్నది? మీ స్ట్రాటజీ ఉపయోగించకపోతే సరిగా డబ్బులు పోతాయి. మీరు సరైనటువంటి డిసిప్లిన్తో లేకపోతే డబ్బులు పోతాయి. సరైనటువంటి ఎంట్రీ దొరకకపోతే డబ్బులు పోతాయి. సరిగా మీరు తీసుకున్న పొజిషన్ని హోల్డ్ చేసుకోలేకపోతే సరైనటువంటి ప్రాఫిట్స్ రావు. ఒక్కోసారి మీ స్టాప్ లాస్ను హిట్ కావచ్చు, అంటే డబ్బులు పోతాయి. సో వీటన్నిటి వలన ఏం జరుగుతుంది? మీకు డబ్బులు అనేవి పోతున్నాయి. కాబట్టి ది గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ లూజింగ్ ద మనీ. డబ్బుని పోగొట్టుకోవడమే మీరు చేసేటువంటి, మీకు స్టాక్ మార్కెట్లో ఎదురయ్యేటువంటి చాలా అంటే చాలా పెద్ద ఫెయిల్యూర్ అని అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా, స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యే వాళ్ళకి, ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళకి పెద్ద తేడా అంటూ ఏమి ఉండదు. ఎందుకని తేడా ఉండదు అని అంటే, ఒక రన్నింగ్ రేస్ అనేటువంటిది చూడండి. ఈ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చినోడికి సెకండ్ వచ్చినోడికి మధ్య స్లైట్ మైక్రో సెకండ్స్ మాత్రమే డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ మైక్రో సెకండ్స్ యొక్క వాల్యూ ఒక్కోసారి ఫెయిల్యూర్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతెందుకు, మనం ఈ మధ్య కాలంలోనే ఐసీసీ T20 వరల్డ్ కప్లో భారత్ గెలిచింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద గెలిచింది. మరి ఇండియా గెలవాలి అని అంటే ఫీల్డింగ్కి సంబంధించినటువంటి కోచ్ ఉంటాడు, బౌలింగ్కి సంబంధించిన కోచ్ ఉంటాడు, అలాగే బ్యాటింగ్కి సంబంధించిన కోచ్ ఉంటాడు, మెయిన్ కోచ్ ఉంటాడు. వీళ్ళందరికీ మళ్ళీ ఒక మెంటార్ ఉంటాడు, వీళ్ళందరికీ ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. వీళ్ళందరూ సానబడితే, ఈ ప్లేయర్స్ని సానబడితే ఒక మెరికల్గా ఉండేటువంటి ఒక ప్లేయర్స్ అవుతారనమాట. అలాగే సౌత్ ఆఫ్రికా కూడా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఫీల్డింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, మెయిన్ కోచ్, రకరకాలైనటువంటి కోచ్లు అందరూ కూడా ఉంటారు కదా. అయినా కూడా మరి వాళ్ళు ఎందుకని ఓడిపోయారు అని అంటే, సరైన సమయంలో సరైన సందర్భంలో వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని పుణికిపుచ్చుకోవటమే, వాటిని క్యాచ్ చేయగలగటమే. అలాంటి క్యాచ్ అనేటువంటిది చేయగలిగితేనే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. మీకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, సైకాలజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. మీకంటూ ఒక ప్రైజ్ యాక్షన్ మీద, చార్ట్ల మీద ఒక అవగాహన ఉంటుంది. లాస్ వస్తే ఎలా హోల్డ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రిస్క్ అండ్ రివార్డ్ని అద్భుతంగా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు. మరి ఎన్ని తెలిసినప్పటికీ కూడా మీరు ఎందుకని ఫెయిల్ అవుతున్నారు? వై? బికాజ్ మీరు సరైన సమయంలో సరైన సందర్భంలో ఒక ఎంట్రీని క్యాచ్ చేయగలగటమే. ఆ ఎంట్రీని క్యాచ్ చేయడానికి కావాల్సినటువంటి ఓపిక అనేటువంటిది మనిషికి చాలా, ట్రేడర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా, మీరు కార్ల్సన్, సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కార్ల్సన్ పిచ్చ కొట్టుడు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇండియా ఓడిపోతుంది అని డిసైడ్ అయిపోయారు. అందరు, నేను కూడా డిసైడ్ అయిపోయాను. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఐసీసీ కప్ గెలుస్తుంది అని డిసైడ్ అయిపోయాం. కానీ కార్ల్సన్ అవకాశం కోసం వెయిట్ చేయాలి. ఒక్కోసారి మ్యాచ్నే ఒక్కొక్క పాయింట్ అనేది టర్న్ చేస్తుంది. సో కార్ల్సన్ అవుట్ అయిపోయాడు. అలాగే మీరు తీసుకునేటువంటి పొజిషను ఒక్కోసారి సరైన పొజిషన్ కనుకైతే మీరు లాస్లో కొద్దిసేపు చూపించిన మరలా లాభాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఒక అద్భుతమైనటువంటి క్యాచ్ పెట్టాడు. అది వెరీ డిఫికల్ట్ క్యాచ్. ఆ క్యాచ్నే ఇండియా టీం మొత్తాన్ని మలుపు తిప్పేసింది, ఇండియాకి కప్ వచ్చేటట్టు చేసింది.
సో దట్ సూర్యకుమార్ ఏ విధంగా అయితే ఆ క్యాచ్ అనేటువంటిది అందుకున్నాడో, మీరు కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత బాగా వెయిట్ చేయాలి. ఆపర్చునిటీ వచ్చిన దాకా వెయిట్ చేయాలి. సూర్యకుమార్ దగ్గరికి క్యాచ్ వచ్చింది కాబట్టి పట్టుకున్నాడు, అది డిఫికల్ట్ అయినా అతని దగ్గరికి వచ్చింది కాబట్టి పట్టుకున్నాడు, కానీ ఎక్కడో బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళి ఏం పట్టుకోలేదు కదా. కాబట్టి ఆపర్చునిటీ కోసం ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు వెయిట్ చేయటం అనేటువంటిది చాలా అంటే చాలా ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. సో ఎర్లీ ఎంట్రీస్ అనేటువంటిది ఖచ్చితంగా ఇది కిందకే పడుతుందిలే అని పిఈ తీసుకోవటం, లేదంటే ఇంత బాగా పెరిగింది కదా ఈ పడక సచ్చిద్దంట్లే అని పిఈ తీసుకోవటం, లేదంటే ఈ పొజిషన్ నుంచి మనం సిఈ తీసుకుందాంలే ఇంతసేపు రోజు పడుతుంది ఈరోజు పెరిగిద్దిలే అని తీసుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా బ్లైండ్ గేమ్స్ అన్నమాట. ఈ బ్లైండ్ గేమ్స్ ఆడేటువంటి వాళ్ళే స్టాక్ మార్కెట్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ఫెయిల్యూర్ అనేటువంటిది అవుతుంటారు. సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా అయితే క్యాచ్ అనేటువంటిది పట్టుకున్నాడో, అవకాశం అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకున్నాడో, అదే ఇండియా టీంకి ఎలా అయితే మలుపు తిప్పిందో, మీకున్నటువంటి స్ట్రాటజీ కానీ, మీకున్నటువంటి ఒక ఐడియాలజీ కానీ, స్టాక్ మార్కెట్ మీద చార్ట్లో మీకున్నటువంటి ఫండమెంటల్ నాలెడ్జ్ కానీ, లేదంటే ఒక కమాండ్ కానీ మిమ్మల్ని ఇక్కడ ఎంట్రీ తీసుకోండి అని ఒక ప్లేస్లో చెప్తుంది. చెప్పినప్పుడు ఖచ్చితంగా దానికోసం 1 గంటైనా 2 గంటలైనా 4 గంటలైనా సరే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా అంటే ఎంతైనా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. నేను ఫారిన్కి సంబంధించినటువంటి ఫారెక్స్ ట్రేడ్లో సక్సెస్ అయిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూలో, అతని పేరు పెద్ద ఐడియా లేదు, చాలా కాలం క్రితం అతని ఇంటర్వ్యూని చూడటం జరిగింది. అతని ఇంటర్వ్యూలో ఈ యాంకర్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు మీ సక్సెస్ ఎలా కాగలిగారు అని అన్నప్పుడు, ఎలుక బోన్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని పట్టుకోవాలి, కానీ ఎలుక బయట తిరుగుతున్నప్పుడు పట్టుకోకూడదు, ప్రయత్నం అనేటువంటిది చేయకూడదు, ఫెయిల్యూర్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పాడు. మరి దానికోసం అతను చేసేటువంటి పని ఏంటంటే, ఫారెక్స్ అనేటువంటిది 24 అవర్స్ ఉంటుంది. 24 అవర్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి అతను అలర్ట్ని పెట్టుకుంటూ ఉంటాడు. ఒక లెవెల్ని ముందుగానే గీసుకొని, అంటే ఫారెక్స్లో మూమెంటం అనేటువంటిది ఒక్కోసారి చాలా డెడ్ అయిపోయింది అనమాట. డెడ్ అయిపోయి అక్కడక్కడే ఉంటూ ఉంటుంది. మరి దానికోసం ఎప్పుడుకి వస్తుందో, 24 అవర్స్లో ఆపర్చునిటీ ఎప్పుడుకి వస్తుందో తెలియదు కదా. అందుకని అతను ముందుగానే ఒక లెవెల్ దగ్గర, ఒక ప్రైస్ దగ్గర అలర్ట్ పెట్టుకుంటాడు. అలర్ట్ పెట్టుకుని ఆయన పైన ఆయన చేసుకుంటాడు. అర్ధరాత్రి అనుకో నిద్రపోతూ ఉంటాడు. ఒకవేళ అర్ధరాత్రి 2 గంటల సమయంలో అది అవకాశం అంటే ఆ ప్రైస్ దగ్గరికి వచ్చింది అనుకోండి, వెంటనే ఆ సమయంలో లెగిసి అక్కడ అనాలిసిస్ చేసుకొని పొజిషన్ తీసుకుంటూ ఉంటాడు. సో ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందా అనే దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక్కోసారి 2-3 రోజులు కూడా పట్టవచ్చు, 1 వీక్ కూడా పట్టవచ్చు, బట్ మనం ఖచ్చితంగా అది సక్సెస్ కావడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అని ఆయన చెప్పాడు. కాబట్టి రైట్ థింగ్ అండ్ రైట్ పొజిషన్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఇటువంటి భావనలతోటి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తేనే సక్సెస్ అవుతారు, కానీ వేరే విధంగా సక్సెస్ అవటం చాలా అంటే చాలా కష్టం. అందుకనే స్టాక్ మార్కెట్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ఎర్నింగ్ మనీ. కాబట్టి ఈ మనీని మీరు సక్సెస్గా ఫార్చునేటెడ్ ట్రేడర్గా మారాలి అనుకున్నప్పుడు ఇతను ఫారెక్స్ ట్రేడర్ చెప్పినటువంటి కొన్ని మాటలను కూడా, నేను చెప్పినటువంటి ఈ వీడియోను కూడా కూలంకషంగా మరొకసారి విని మీరు మీ మైండ్ సెట్ని సెట్ చేసుకోండి. సక్సెస్ అనేటువంటిది మీ వెనకమాలే తిరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.